సో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మిథున రాశి వాళ్ళకి అన్ని మిశ్రమ ఫలితాలు. ఈ సంవత్సరం అంత బాగుండదు. ఎందుకంటే వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6 ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి గురుబలం వల్ల స్థిరాస్తికి సంబంధించిన అనేక సమస్యలు తొలగినా అనేక ఇబ్బందులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఈ గృహ నిర్మాణ కార్యక్రమంలో వీళ్ళకి అధిక ధనం వ్యయం అవుతుంది. ఎందుకంటే వ్యయం వీళ్ళకి అధికంగా ఉండడం వల్ల ఆకస్మికంగా వీళ్ళకి ధనలాభం కూడా లభిస్తుంది. అంటే లాటరీలు ఇలాంటివి తగిలే అవకాశం ఉంది. తగిలింది కదా అని చెప్పి మనం ఆనందించడానికి అవకాశం లేదు, పూర్తిగా ఖర్చు అయిపోతుంది. శని గురువు అష్టమంగా ఉండడం వల్ల వీళ్ళకి అష్టమ సంచారం కదా శని గురువు. తర్వాత గురువు వీళ్ళకి నవమంలోకి వచ్చిన తర్వాత అంటే నవంబర్ నుంచి కొంచెం బాగుంటుంది. నవంబర్ దాకా అనేక విధమైన ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్యం ఉంటుంది, శస్త్రచికిత్సలు ఉంటాయి. ఇవి కాకుండా వీళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఏంటి అని అంటే వచ్చేసరికి గర్భిణీ స్త్రీలు అయితే కనుక వాళ్ళకి డెలివరీ సమస్యలు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇది కాకుండా ఆడవాళ్ళకి గైనికల్ డిసార్డర్స్ ఉంటాయి ఈ సంవత్సరం. సో ఆడవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త ఎక్కువగా వహించాలి. బంధుమిత్రులతోటి విరోధం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకే ఇది ప్రత్యేకంగా జరుగుతాయి. ఎక్కువగా ఆడవాళ్ళే అందరితోటి సంబంధంలో ఉంటారు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడిన ప్రతి విషయం జాగ్రత్తలు వహిస్తే మంచిది. తద్వారా ఇవే కాకుండా వీళ్ళు చేసే ఈ శస్త్రచికిత్సలు వీటి వల్ల ఆకస్మికంగా అనారోగ్యం చెందడం వల్ల ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ సంవత్సరం నవంబర్ దాకా ఏ విషయంలో చూసుకున్నా మీరు రోడ్డు మీద వెళ్ళినా సరే లేకపోతే దేనితోటైనా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే మనం ఆస్తులు అమ్ముకుని ఏమి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ఏ విషయంలో అయినా సరే మీరు 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. ఇలాంటి వాళ్ళు తీర్థయాత్రలు చేయడం కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఎక్కువగా వీలైనంత మటుకు మీరు డ్రైవ్ చేసిన కార్ అయినా కావచ్చు, వెహికల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మినిమం లిమిట్ ఆఫ్ స్పీడ్ని మెయింటైన్ చేయండి. లేకపోతే ఇబ్బందులకు గురవుతారు. ఇది కాకుండా వాహన ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి. తద్వారా వీళ్ళు అధిక నష్టాన్ని అనుభవిస్తారు. మళ్ళీ ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఈ ఆదాయం ఒకేలాగా ఉంటుంది, అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో మనస్పర్ధలు కూడా అధికంగా ఉంటాయి. ఎవరితోటి మనకి సరిగ్గా ఉండదు. ఇది మనం ఇందాకే అనుకున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాడికి చక్కగా సామాన్యంగా ఉంటుంది. మామూలుగా ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితే కనుక వారికి అనుకున్నంత ఇంక్రిమెంట్స్ రావు. పోగా వీరు సంవత్సరం అంతా చేసిన శ్రమ ఏదైతే ఉంటుందో అది ఎవరు గుర్తించరు. అందుకని మీరు మీ బాస్లు ఎవరైనా గుర్తించాలి అని చెప్పి మీరు ఏ ప్రాజెక్ట్స్ చేయకండి. తద్వారా మీకు వాళ్ళు గుర్తించకపోతే అధిక మనస్తాపానికి గురి అవుతారు. బాగా చేయగలిగి కూడా బాగా చేయలేకపోతారు. నవంబర్ నుంచి బాగుంది కాబట్టి ఆ 2 నెలల్లో మనం చూసుకుందాం అనే విధంగా మీరు ఆలోచించండి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ఏమీ అంత బాగాలేదు. రాజకీయ నాయకులు అనవసరంగా ధన వ్యయం చేసుకుని ఏదన్నా సీటు పొంది అక్కడ టికెట్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మీరు పెట్టిందంతా అది బూడిదలో పోసిన పన్నీర్లాగా అవుతుంది. రాజకీయ నాయకులకి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. వారి సంతాన సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఇంట్లో బయట మాట్లాడే ప్రతి స్పీచ్ని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది. ఈ సంవత్సరం మిథున రాశి జ్యోతిష్యులైనా సరే, డాక్టర్లైనా, లాయర్లైనా వీళ్ళకి విజయాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తలు వహించి అన్ని విధాలుగా ఉపాసనతోటో లేకపోతే పూజల వల్ల వీళ్ళు ముందుకు వెళ్తే మంచిది. ఈ సంవత్సరం కళారంగాల వాళ్ళకి కూడా కష్టమైన సమయమే. వీళ్ళకి అసలైన ఉన్న అవకాశాలు పోతాయి ఒకటి, అండ్ అవకాశాలు రావు ఒకటి. ఇది కాకుండా ఇంట్లో ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి మనకి. దానికి సరిపడా ఆదాయం లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి కళారంగాల వాళ్ళకి ఏర్పడుతుంది. ఒక భాగం సరిగ్గా లేకపోయినా ద్వితీయ భాగంలో కొంత బాగుంటుంది, అంతేగాని పూర్తిగా బాగుండదు. కళారంగం వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. హోల్సేల్ అండ్ రీటైల్, మళ్ళీ స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వ్యాపారస్తులందరికీ ఆయిల్ కానీ, నెయ్యి కానీ, షేర్ మార్కెట్ వాళ్ళకి కానీ ఈ సంవత్సరం లాభదాయకంగా ద్వితీయ భాగం ఉంటుంది కానీ మొదటి భాగం ఉండదు. అంటే మనం నవంబర్ నుంచి ద్వితీయ భాగం కింద తీసుకుంటాము, అప్పుడు బాగుంటుంది. కాబట్టి వీళ్ళు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నారో ఖచ్చితంగా గొడవలు అవుతాయి. పార్ట్నర్షిప్ విడిపోయే అవకాశం ఉంటుంది. సో ఆదాయ వ్యయాల మధ్య మీకు జరిగే గొడవల వల్ల కొన్ని కోర్టు కేసెస్ కూడా జరుగుతాయి. విద్యార్థులకి శ్రద్ధ చాలా అవసరం. ఈ సంవత్సరం జ్ఞాపకశక్తి లోపిస్తుంది. తద్వారా వీళ్ళు చదివినవి ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళకి విజయం సాధించడం కష్టమవుతుంది. ఇది కాకుండా వీళ్ళకి ఇంకోటి కూడా ఏం సమస్య వస్తుంది అని అంటే కనుక, ఇప్పుడు పిల్లలందరికీ మనము ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నాం. వీళ్ళకి అదర్ అవగేషన్స్ పెరుగుతాయి. శ్రద్ధ లోపించడానికి కారణం అదర్ అవగేషన్స్.
ఒక పక్క మనకి రాశి బాలేదు కాబట్టి, గోచారం బాలేదు కాబట్టి, ఈ గోచారం వల్ల మన గ్రహచారం ఏం చేస్తుంది అంటే మన మైండ్ని డీవియేట్ చేసేస్తుంది. ఈ డీవియేట్ చేయడం వల్ల వీళ్ళు అనేక సమస్యలకి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అట్రాక్ట్ అవ్వడం వల్ల యావిగేషన్స్ పెరిగిపోయి చదువు మీద శ్రద్ధ లోపిస్తుంది. వీళ్ళు ఎవరైనా చెడు పర్సన్స్ యొక్క సంపర్కం ఆన్లైన్లో వచ్చినా సరే అటువైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కానీ మిథున రాశి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా ఈ సంవత్సరం గమనిస్తూ ఉండండి. వాళ్ళని ఏం భయపెట్టద్దు, గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉండడం వల్ల ఏదో వాళ్ళు చదువుకుంటున్నారు, ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నారు, లేకపోతే యూట్యూబ్లో ఏవో వీడియోస్ చూసుకుంటున్నారు, చదువుకి సంబంధించి వదిలేయద్దు. ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు ఖచ్చితంగా వాచ్ చేయండి. స్త్రీలు కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగానే ఉండాలి. వీళ్ళకి సంతాన సంబంధ సమస్యలు ఉంటాయి. వీరికి నవంబర్, డిసెంబర్ నుంచి ఈ రాశి వారి అందరికీ ఆనందదాయకమైన పీరియడ్ మొదలవుతుంది. కొంత శని అష్టమంలో ఉండడము, ఈ శని అంటే మనకి 2.5 సంవత్సరాలు అదే స్థానంలో మకర రాశిలోనే ఉంటాడు కాబట్టి 2023 జనవరి వరకు శని అష్టమంలోనే ఉంటాడు. కాబట్టి వీళ్ళు కొంత 2023 జనవరి వరకు ఈ రాశి వాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంటల్ విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. ఎంత ధైర్యంగా ఉన్నా మీకు ఎంతసేపు ఏం చేస్తుందంటే ఏదో ఒకటి మిమ్మల్ని పిండేస్తూ ఉంటుంది, కిందికి లాగేస్తూ ఉంటుంది. మనం పైకి వెళ్దాం అనుకుంటే ఒక ఎవాపరేషన్ వచ్చేసేసి కిందికి గుంజేసినట్టుగా మనల్ని లేచిన వాళ్ళు లేచినట్టు కింద పడిపోతూ ఉండేలాగా ఉంటుంది ఈ సంవత్సరం. అందుకని ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయండి. మీరు కూడా ఎవరికి పూచీకత్తు ఉండొద్దు, ఎవరికి అష్యూరెన్స్లు ఇవ్వద్దు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ సంవత్సరం మీరు ఏదైనా బంగారం పెరుగుతుందని కానీ ఇంకేదైనా పెరుగుతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ చేసి అది పెట్టుకుందాం దగ్గర అనుకుంటే మీకోసం అన్ని ధరలు పడిపోవచ్చు. అందుకని ఈ సంవత్సరం చాలా మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఆదిత్య హృదయం చక్కగా నిత్యం పారాయణ చేసి సూర్య నమస్కారాలు చేయడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం ధైర్యం బాగా వస్తుంది. దాన్ని ఉన్న పరిస్థితుల్ని ఎదిరించే శక్తి వస్తుంది. నేను పరిస్థితులు తప్పిపోతాయి అనటం లేదు, ఎందుకంటే వీళ్ళకి పరిస్థితులు రాసి ఉన్నాయి కాబట్టి వాటిని ఎదిరించి నిలబడగలిగే శక్తి వస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మీకు చాలా పరిస్థితులు తప్పిపోతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన నిత్యం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. దీనివల్ల మీకు హనుమంతుడు యొక్క యోగ బలం మీకు సిద్ధించడం వల్ల మీరు చాలా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. సో మేడం, మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది 2021 అంతా కదా. అసలు స్టూడెంట్స్కి కొంచెం డేంజర్గానే ఉంది, కళాకారులకి, రైతన్నలకి, మహిళలకి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఒక విషయం కూడా చెప్పుకోవడం మర్చిపోయాం, ఏంటంటే వీళ్ళకి శని 2023 వరకు ప్రభావం చూపిస్తుంది కాబట్టి శని గ్రహ శాంతి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే వీళ్ళకి కొంత బాగుంటుంది. ఇంకా ఓకే, అంటే ఆదిత్య హృదయంతో పాటుగా హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, వీటితో పాటుగా శనిగ్రహ శాంతికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు చేస్తే మంచిది, అంతేనా? అంతే. ఓకే అండి.